రఫీక్ కింగ్ బిగ్ బాస్ ఎపిసోడ్లా బాబా ఇలా మొత్తం సెంటిమెంటే అండి. ఇలా మొత్తం సెంటిమెంట్సే. అసలు ఘోరం అంటే ఘోరం సెంటిమెంట్లు. అలాంటి సెంటిమెంట్ మన ఎట్లా ఏదో ఓవర్ బిల్డప్ ఓవర్ సెంటిమెంటు కానే కాదు. ప్రతి ఒక్కరి స్టోరీ చెప్తా అంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, అసలు వీళ్ళ ఈ ఘోరం అంటే ఘోరం చెప్తా అంటే సేమ్ మన మిడిల్ క్లాస్ అనుభవించిన బాధలు అన్నీ ఇప్పుడు వాళ్ళ సక్సెస్ చూస్తూ అంటే ఇవన్నీ ఏంద్రా అనుకుంటాం. వాస్తవం తెర వెనుక ఉండేది వేరు, తెర ముందు ఉండేది వేరు. చిన్నప్పుడు వినేది డైలాగ్ ఒకటి, అందరు పరిశాని ఉపర్ శర్వాణి అని. అంటే లోపల మొత్తం బాధలు, పైకి మాత్రం శర్వాణి వేసుకొని ఉపడతాం. అలాంటి జీవితాలు చాలామంది ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. అసలు ఇమాన్యుల్ చెప్తా అంటే వాళ్ళ అమ్మ గురించి, అసలు ఊరు పెరిగిన వాతావరణం గురించి నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. తనుజ అసలు నాకైతే నా హీరో మా అమ్మాయి బట్టి నీ పొజిషన్లో ఉన్నా అన్నట్టు చెప్తుంది. అలాంటి చెప్తున్నప్పుడు అయితే నాకైతే ఘోరం బాగా అనిపించింది. నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్కి తనుజ రావడం కూడా వాళ్ళ అమ్మాయి కారణం అనిపిస్తుంది. అలా చెప్పింది వాస్తవం. నాకు తెలిసి తర్వాత ఇంటర్వ్యూ ఇస్తుంది కదా, తప్పకుండా అదే మాట్లాడుతుంది. బిగ్ బాస్ పోను అనేదేమో, నువ్వు ఎట్లయినా సాధిస్తావు బిడ్డ, నువ్వు వెళ్ళు అని బలవంత పెట్టి మరి పంపించింది అనుకుంటా. అక్కడ చెప్పే వార్తల్లో బట్టి అర్థమైంది. కళ్యాణ్ పడాలా చూస్తే ఎంత జోవియల్గా తరుస్తుంది, నవ్వుకుంటూ తిరుగుతాడు అనుకున్నాం. కానీ ఇవాళ చెప్తే ఒక్కొక్కటి అసలు తండ్రి లేని బాధ, తండ్రి ఉన్నోళ్ళ బాధ ఎలా ఉంటుందో అసలు చూపెట్టాడు. బిగ్ బాస్ ఇలా సూపర్ అంటే సూపర్. టాస్కులు పెడతాను అర్థం ఏదో ఉరుడు గిరుడు అనుకున్నాను. ఇది అసలైన జీవితం కూడా ఒక టాస్క్. ఏదో టాస్క్లో బాగా మీ గత స్మృతులు గుర్తు చేసుకో, చిల్డ్రన్ డే స్పెషల్గా గత స్మృతులు చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకొని చెప్పుకోనంటే అసలు కళ్యాణ్ పాటలు చెప్తా అంటే కేకేడ్ హిట్. అసలు అందరూ భరణి వాళ్ళందరూ ఆపిలు సూపర్ అంటే సూపర్ బాగా అనిపించిందండి. లైవ్ చెప్తాను, బిగ్ బాస్ ఎపిసోడ్ కాదు. తనుజ ఏడుస్తూ అసలు చెప్పి ఓవర్గా ఏమంటారు అసలు బాగా అసలు హద్దు దాటిపోయింది. అంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అసలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఓవర్ అంటే నేను అట్లే అది అట్లేను, కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇంట్లో మనం ఎట్లా ఏడుస్తాం అట్లా అంతమంది ఉన్నా కూడా తను యాక్టింగ్ చేయలే, రియాలిటీ బయటపడదు. అలా ఏడుకుంటూ పక్కన కూర్చుంటే భరణి వెళ్ళి అన్నం తినిపించాడు. అది ప్రేమ లాస్ట్కు చివరికి పనికొచ్చేవి ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు. ఇవే డబ్బు కాదు ఆడ పనికొచ్చింది, ఏది మనకి రాదు. ప్రేమలే. చేతిలో డబ్బులు ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో ఎవరికన్నా. ఒకళ్ళు సాయం, ప్రేమ, ఇవే మాట తీరు. నోరు మంచి చదువుతుంటారు కదా, అది కరెక్ట్ సామెత. పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఉత్తి పెట్టిన సామెతలు ఇవే. ప్రతి టైంలో మనకు వస్తాయి సామెతలు. నోరు మంచి అయితే ఊరు మంచిది. మన నోరుని బట్టే అవతలాడు బిహేవ్ ఉంటుంది. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. సెంటిమెంట్లతో నిండిపోయింది. నాట్ ఓన్లీ సెంటిమెంట్స్, ఓవర్ సెంటిమెంట్ ఎక్కర్లేదండి. ప్రతి ఒక్కరు చెప్తా అంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అలాంటి సెంటిమెంట్స్.